ఓం శ్రీమాత్రే నమః. ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మలందరికీ ఆత్మ ప్రణామాలు. సో అమ్మగారి 16వ శ్లోకం తీయండి. 16. అరుణ అరుణ ప్రసుంద వస్త్రతటీ రత్న కింకిణికారమ్య రసనాదామభూషిత. అరుణ అరుణ ప్రసుంద వస్త్రతటీ అంటే ఉదయించే సూర్యుని రంగు వలె, ఉదయించే సూర్యుని రంగు వలె ఎర్రని వస్త్రం ధరించిన కటి ప్రదేశం కలిగినది. చూడండి, నిన్నటి వరకు నడుము వరకు చెప్పుకున్నాం. నడుము కింద నుంచి కటి భాగం, నడుము కింద భాగం కటి భాగం అంటారు. అది ఎలాగా? ఉదయించే సూర్యుని రంగు వలె ఎర్రని వస్త్రం ధరించిన కటి ప్రదేశం కలిగినది అని దాని అర్థం. తర్వాత రత్న కింకిణికారమ్య రసనాదామభూషిత అంటే రత్నాలతో కూడిన చిన్న గంటలతో ఉన్న బంగారు మలత్రాలు ధరించిన తల్లి. ఆ కటి భాగానికి రత్నాలతో చేసిన చిన్న ముగ్గులు ఉన్న గంటలు ఉన్న ఆ బంగారు మలత్రాలు ధరించిన తల్లి లలితాదేవి. తర్వాత 17వ శ్లోకం. కామే సజ్ఞాత సౌభాగ్య మార్గోర్వయాందిత మాణిక్యామకుటాకార జానుద్వయ విరాజిత. కామే సజ్ఞాత సౌభాగ్యం మార్గోర్వయాందిత అంటే కామేశ్వరుడు, పరమేశ్వరుడికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మృదువైన తొడలు కలది. అమ్మవారి తొడలు పరమేశ్వరుడికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మృదువైన తొడలు కలిగినది అమ్మ అని దాని అర్థం. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత అంటే మాణిక్య మకుటాకార, మకుటు అంటే కిరీటం, మాణిక్యాలతో చేసిన కిరీటం వలె అమ్మవారు మోకాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నది. అంటే మాణిక్యంతో చేసిన కిరీటం ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అమ్మవారి మోకాళ్ళు అంత ప్రకాశవంతంగా ఉంటాయి అని అర్థం. తర్వాత 18వ శ్లోకం. ఇంద్ర గోపా పరిక్షిప్త స్మరతో నాభజంగిక గోడ గోప కూర్మపుష్ట జయశ్ను ప్రపదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోన భజంగిక అంటే ఇంద్రగోపములు అంటే వర్షాకాలంలో అవి వచ్చి పురుగులు అనమాట. ఎర్రని ఆరుద్రా పురుగులు ఎర్రగా ఉండే ఎంతో కాంతివంతమైన పురుగు. అలాంటి పురుగుల కాంతితో కూడిన మన్మధుని బాణం వలె ప్రకాశిస్తున్న పిక్కలు కలది. చూడండి, కటి భాగం, ఆ తర్వాత తొడలు, మోకాలు, ఇప్పుడు పిక్కలు. ఆ పిక్కలు ఎలా ఉన్నాయి? ఆ ఎర్రటి ఆరుద్ర పురుగుల యొక్క కాంతితో మన్మధుని బాణాల వలె ప్రకాశిస్తున్నట్టుగా అమ్మవారి పిక్కలు ఉన్నాయి అని దాని అర్థం. గోడ గొరుప కూర్మపుష్ట జయశ్ను ప్రపదాన్విత. గోడ గొరుప అంటే నిండైన చీల మండలు కలిగింది. అమ్మవారి మండలు ఎలా అంటే నిండుగా పుష్టిగా ఉంటాయట. అమ్మవారి మండలు, చీల మండలు అంటే ఈ పిక్కల తర్వాత కింద భాగం. కూర్మ పృష్ట జయశ్ను ప్రపదాన్విత అంటే కూర్మ అంటే తాబేలు యొక్క వీపు భాగము. ఆ వీపు భాగం జయించినదిగా అమ్మవారి పాదాలు ఉంటాయట. అంటే దాని అర్థం ఏంటంటే తాబేలు వీపు భాగం ఎలా ఉంటుంది? నున్నగా ఉంటుంది, గట్టిగాను. అమ్మవారి పాదాలు తాబేలు వీపునంటే జయించినంత గట్టి పాదాలు కలిగినది అని అర్థము. తరువాత 19వ శ్లోకం. నకదిదీతి సంచలన నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. నకదిదీతి సంచలన నమజ్జనతమో గుణ అంటే అమ్మవారి పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాల యొక్క గోళ్ళ కాంతి
ఆ కాంతి ఎలా ఉంటుందట, అమ్మవారి పాదాలకు నమస్కరించే జనులు యొక్క అజ్ఞాన అంధకారములు తొలగించును. అమ్మవారి పాదాల గోళ్ళ కాంతిని చూసి మన పాదాలకు నమస్కరించిన గోళ్ళ కాంతి చూస్తే చాలు మన యొక్క అజ్ఞాన అంధకారం తొలగించును. నమజ్జన తమో గుణమును మన నుండి అమ్మవారు తీసివేస్తుంది, తమో గుణం పోతుంది అని దాని అర్థం. తర్వాత పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అంటే అమ్మవారి 2 పాదముల యొక్క కాంతి సమూహం తిరస్కరించబడిన పద్మములనే తిరస్కరించే అమ్మవారి పాదములు ఎంత కాంతివంతంగా ఉంటాయంటే పద్మము కంటే కాంతివంతమైన పాదములు కలిగినది. అంటే తామర పువ్వు కన్నా అందమైన మృదువైన పాదాలు కలిగినది. మృదువైన పాదము మళ్ళీ తాబేలు యొక్క వీపును కూడా జయించినట్టుగా ఉంటాయట పాదాలు, అమ్మవారి పాదములు. అక్కడ వరకు వర్ణం, కటి భాగం నుంచి వర్ణన, నిన్న నడుము వరకు వర్ణన అయింది. ఈరోజు నడుము కింద నుంచి కటి భాగం, దాని కింద తొడలు, మోకాళ్ళు, పిక్కలు, పాదాల వరకు ఈరోజు వర్ణన జరిగిందండి. జయగురు శ్రీమాత్రేనమ జరుగుతుంది. సో నెక్స్ట్ చిన్న కథ. నిన్నటి వరకు అమ్మవారిని చెప్పుకుందాం. మరి అయ్యవారు ఒకటి అబ్జర్వ్ చేస్తారు మీరు, మనము లలిత మొదలుపెట్టి నుంచి నాన్నగారు శివానందలాగా తేవడం మొదలుపెట్టారు. అసలు శివానందలాగా ఆలోచనే లేదు, కానీ ఆయనకి ఎందుకు కలిగిందో ఒక్కొక్క శివుడి గురించి అంటే అమ్మ గురించి చెప్పుకుంటున్నాము, అయ్యవారి గురించి కూడా అనుకోకుండా వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఏం చెప్తా, అమ్మవారు ఉండరండి, అయ్యవారు పక్కన ఉంటేనే అమ్మవారు, ఆవిడ ఉండదు అలాగా. సో అది అనుకోకుండా జరిగిపోతుంది. సో ఈరోజు అయ్యవారికి సంబంధించి ఒక మంచి అద్భుతమైన కథ చెప్పుకుందామండి. నాయనారు 63 మంది నాయనారు, కేవలం భక్తితో తరించిన వారు నాయనారు. అందులో అద్భుతమైన ఒక వ్యక్తి గుగ్గిల నాయనార్. ఆయన అసలు పేరు కళయ నాయనార్. ఆయన గుగ్గిల నాయనార్ అని తర్వాత పేరు వచ్చింది. అది ఆయన భక్తి వల్ల ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఆయనకుండే లక్షణం ఏంటి, ఆయన భక్తి ఎలా ఉండేదో తెలుసుకుందాం. ఆయన పూజ చేసే విధానం అట, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో మృష్యమామృతాత్. ఆ శ్లోకం పట్టుకున్నారండి. ఆ శ్లోకంలోని సుగంధిం పుష్టివర్ధనం త్రయంబకం 3 కన్నులు కలవాడు, సుగంధిం పుష్టివర్ధనం. ఆయన వస్తుంటే సువాసన వస్తూ ఉంటుంది. ఆ భగవంతుడు ముందు కూర్చున్నప్పుడు ఇంకేం చేయలేదు, భగవంతుడు కూర్చున్నప్పుడు ఆ ముక్క అనుకునేవాడు. సుగంధిం పుష్టివర్ధనం అంటే పరమేశ్వరుడు వస్తుంటే ఎంత సువాసన వస్తుందో దాన్ని ఆయన ఎలా అనుకునేవాడట. మార్కండేయుడు ఆ లింగం పట్టుకుంటేనప్పుడు చంద్రశేఖర పాహిమామని అంటున్నప్పుడు మార్కండేయుడు శివ పరమాత్మ వస్తే ఆ వాసన, శివ పరమాత్మ వచ్చే ముందు ఆ వాసన ఎలా ఉంటుంది, అద్భుతమైన వాసన. ఆ వాసన మార్కండేయుడు ఎంత అద్భుతంగా స్వీకరించాడు, ఎంత వాసన అనుభవించాడు మార్కండేయుడు అని ఆయనకు ఊహించుకుండేవాడట. పరమేశ్వరుడు వస్తే ఆ సువాసన ఎంత అద్భుతంగా ఉంటుందో. అంటే భక్తి తరించడం అంటే చూడండి, నిజంగా భగవంతుడిని పట్టుకొని తరించాలనుకునే వాళ్ళట మామూలుగా ఆ ఆలోచన ఎలా ఉండాలట, ఇలా ఉండాలి. కానీ మనకు ఎలా ఉంటుంది అంటే ఆలోచన పూజ సమయంలో చేయలేకపోతున్నానండి, శ్లోకం నోటితో పలకలేకపోతున్నాను, దీపంలో 2 ఒత్తులు వేయాలా 4 ఒత్తులు వేయాలా, అక్కడితో ఆగిపోతున్నాం అంటారు. మన బుర్ర అక్కడితో ఆగిపోతుంది. 2 ఒత్తులు వేస్తే ఏమనుకుంటాడు దేవుడు, 4 ఒత్తులు వేస్తే ఏమవుతుందో అక్కడితో మాట్లాడు. నిజంగా భగవంతుడు పట్టుకొని తరించాలంటే ఏ మార్గాలైనా చూస్తారు. ఈ నాయనాలు అలా మార్గాలు చూస్తారు. ఇందులో ఈయన ఎంచుకున్న మార్గం గుగ్గిలం. గుగ్గిలు వేస్తే సువాసన వస్తుంది, సువాసన వస్తే పరమేశ్వరుడు వస్తాడు. కాబట్టి ఆయన మహా ఐశ్వర్యవంతుడండి, ఇంత గుగ్గిలం తెచ్చి ఆ వేసి కళ్ళు మూసుకుని అది పీలిస్తే ఆహా వాసన వచ్చింది, పరమేశ్వరుడు వచ్చాడు అంతే. ఆ మాట అనుకోగానే సమాధి స్థితికి పొందేసేవాడు. కేవలం సువాసన పీలుస్తూ పరమేశ్వరుడు వచ్చాడన్న ఆనందంతో సమాధి స్థితి పొందేసేవాడు.
రోజు గుగ్గిలం తేవడు వెయ్యడు, ఇంక ఏమీ చేయలేదండి ఆయన. గుగ్గిలం వెయ్యడు, ఈ సువాసన పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు వస్తున్నాడని సమాజం. పరమేశ్వరుడు చూశాడండి, అసలు ఏమిటి వీడిది, ఎంత గుగ్గులు వేస్తున్నాడు, ఎంత దర్శనం చేసేస్తున్నాడు, అసలు వీడి గుగ్గులమే లేకుండా చేస్తే పరీక్ష పెట్టాలనుకున్నాడు భగవంతుడు. అతను ఐశ్వర్యాన్ని అంతా క్షీణింపజేశాడు. తగ్గిపోతుంది ఐశ్వర్యం, తగ్గిపోతుంది ఇంట్లో డబ్బంతా పోతుంది, లేకుండా అయిపోతుంది. అయినా సరే కష్టమో నష్టమో తెచ్చి ఇంత గుగ్గులు వేస్తున్నాడు, సమాధి స్థితిలో కూర్చునిపోతున్నాడు. ఇంత గుగ్గులు వేస్తున్నాడు, సమాధి స్థితిలో కూర్చునిపోతున్నాడు. ఇలా కాదు, ఎలాగ అగరబత్తులు వెలిగించినా చాలని అగరబత్తులు వెలిగించుకొని సమాధి స్థితి పొందేస్తాను. ఇలా కాదని ఇంట్లో అసలు పూర్తిగా భారీగా పిల్లలకి ఎప్పటికీ తిండి లేకుండా చేస్తాను. ఇంట్లో తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. అన్నమో రామచంద్ర అనే ఆ భార్య మహాపతివ్రత మెడలో ఉన్న మంగళసూత్రం తీసి ఆయనకి ఇచ్చి, ఏమండి ఇది వెళ్ళి ధర కట్టి అమ్మి ఆ సొమ్ము తిండి, కొన్ని రోజులైనా ఆహారం తీసుకుందాం. సరే అని మంగళసూత్రం చేతితో పట్టుకున్నాడు. శివ 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 నిత్యం భగవంతుని నామస్మరణ మొదలండి అనుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు పరమేశ్వరుడు ఇంత పెద్ద బండి మీద గుగ్గిలం మూటలు పట్టుకొని వచ్చి, గుగ్గిలం తర్వాత మరి దొరకదట కాబట్టి నేను అన్నీ కొనుక్కొని వచ్చాను, కావలసిన వాళ్ళు ఇప్పుడే కొనుక్కొని మళ్ళీ దొరకదు. ఇది విన్నాడు. అమ్మ బాబాయ్ గుగ్గిలం దొరకదట. తీసుకెళ్ళి పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు తెలియదు మారు వేషం, చేతిలో మంగళసూత్రం పెట్టి గుగ్గిలం బస్తాలన్నీ కొనిస్తాడు. కొనేసిన వాడు ఎలా ఉండాలి ఆలోచన, ఇంటికి వెళ్ళి ఆ గుగ్గిలం దాచి కొద్దిగా వేయాలి. కానీ ఆ మెయిన్లో ఏముంది, సుగంధం పుష్టివర్ధనం. ఆ సువాసన ఎంత వస్తే పరమేశ్వరుడు అక్కడ ఉన్నట్టు ఉండిపోయింది కదా బ్రెయిన్లో. ఎంత వేస్తేనే పరమేశ్వరుడు, మొత్తం గుగ్గులు వేసేస్తే పరమేశ్వరుడు యొక్క విరాట రూపం ఆనందపడు. ఇంట్లో వేస్తే దేవాలయానికి వెళ్ళి ఆ గుగ్గులు అంతా పొగ పెట్టేసి ఆ పొగ మధ్యలో కూర్చుని పోయి సమాధి స్థితి పొందిస్తాడు. ఆకలి, కడుపులో ఆకలి తెలియదు, శరీరం క్షీణించిపోయిందని తెలియదు, ఒక్క సమాధి స్థితిలో ఉండిపోయాడు. శరీరం ఉందన్న ఆలోచన కూడా. అక్కడ భార్య పిల్లలు ఇద్దరు కూడా ఆకలితో మలమలాడిపోతున్నారు, స్పృహతో కలిసి. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఓడిపోయారు? పరమేశ్వరుడు ఓడిపోయాడు. పెట్టగలడా పరీక్ష? ఇంకేముంది పెట్టడానికి? ఇప్పుడు ఆయన పరిస్థితి, అయ్యో బాబోయ్ ఏమిటి వీడి భక్తి. వెంటనే కుబేరుని పిలిచాడు. కుబేరా రాయలుగా, ఎందుకు నా పక్కన అంతసేపు నిల్చుంటావు, నాకు ఏమీ అక్కర్లేదు. వాడి చూడు ఎంత గుగ్గులు వేసి సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. వాడికి వెళ్ళి ఐశ్వర్యమి వాడి ఇంటిని ఇంద్రభవనంలా చేయమన్నాడు. అంతఃపురంలా అద్భుతంగా చేయి, భార్యకి పిల్లలకి లోటు లేనంత ధనం ఇచ్చినాడు. అష్టైశ్వర్యాలంతా ప్రసాదించి వాళ్ళకి షడ్రసోపేతమైన భోజనం పెట్టు, ముందు వాళ్ళ ఆకలి తీర్చని చెప్పి కుబేరుడిని పంపించాడు. కుబేరుడు వెళ్ళాడు. ఇల్లు ఐశ్వర్యం అయిపోయి మొత్తం. భార్య ఆమె ఆశ్చర్యపోయింది, చూస్తుంది ఇంద్రభవనంగా ఇల్లు అయిపోయింది. బంగారు నగలు అన్నీ ఉన్న దానికంటే ఎన్నో రెట్లు వెనక్కి వచ్చేసాయి. అప్పుడు అశరీరం ప్రజలు, అమ్మా నీ భర్త సమాధి స్థితి పొంది శివుడిని అనుగ్రహింప చేసేసాడు. శివుడు నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఐశ్వర్యం ఇచ్చేస్తాడు. ఇప్పుడు నా భర్త ఎక్కడున్నాడు? ఇక్కడ సమాధి స్థితిలో కూర్చున్నాడు, ఏమీ తెలియదు. ఇప్పుడు ఈయన సమాధి స్థితిలో కూర్చున్నాడు. పిల్లలు తినకుండా ఉంటే ఎవరు వచ్చారు? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నది, దానికి చిన్నప్పుడే మనం నువ్వు ఎలాగైనా సరే డాక్టర్ చదవాలి, అది బ్రెయిన్లో ఎక్కించేసుకుంది. డాక్టర్ అవ్వాలి. నిద్ర మానేసి ఇది మానేసి దానికి 21 ఏళ్ళు వచ్చినా ఎంబీబీఎస్ అయినా తర్వాత పెళ్లి గురించి అవన్నీ తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేసేయాలి. అదే దృష్టిలో ఉండిపోయినప్పుడు అది తిండి తినకంట, చదువుతుంటే నిద్ర లేకంట ఎవరైతే దానికి బతికారు తల్లిదండ్రులు వాళ్ళే వచ్చి అమ్మ ఆరోగ్యం పోతుంది, తినమ్మా రామ్మా తరువాత చదవచ్చులే. ఎవరైతే మప్పారో ఇప్పుడు అదే తరువాత చదవచ్చులే, ఒక్క ముద్ద తినని. ఇప్పుడు ఎవరు రావాలి? పరమేశ్వరుడు. నిజంగా వచ్చిందండి సువాసన, సుగంధం పుష్టివర్ధనం సువాసనతో వచ్చాడు. ఈయనకి మార్కండేయుడికి బాహ్యస్మృతి ఉంది, ఆయన లేచే ఉన్నాడు, అష్టకం చదువుతున్నాడు, ఆయన పొందాడు ఆ సువాసన. ఈయనకి బాహ్యస్మృతి లేదు, ఎక్కడ సమాధి స్థితిలో ఉన్నాడు, ఇంకేం బాహ్యస్మృతి? పరమేశ్వరుడు వచ్చినట్టు కూడా తెలియదు. ఇప్పుడు ఆయన్ని ఆ బాహ్యస్మృతిలోకి తీసుకురావాలి. అంతఃస్మృతిలో ఉన్నారు, సమాధి బాహ్యస్మృతిలోకి తీసుకురావాలి. ఇప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు చేసేటట్టు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. ఇప్పుడు వచ్చింది సువాసన, సుగంధం పుష్టివర్ధనం
ఆహా పరమేశ్వరుడు వచ్చాడు మాట లేదు, ఆ వాసన పీల్చేస్తున్నాడు, ఆనందపడిపోతుంది. ఆ వాసన పీలుస్తూ పాదాల మీద పడిపోగానే పరమేశ్వరుడు చేయి పెట్టేసి, ఒరే నాయన ఇంటికి వెళ్ళి అన్నం తినరా, నువ్వు తింటేనే నేను తినగలను, ఇన్ని నైవేద్యాలు పెట్టినా నేను తినలేకపోతున్నాను, నాకు వంట పట్టడం లేదు, నీవు తింటేనే నేను తినగలను, ఎల్లరా ఆయన అన్నం తినని చెప్పి పంపించాడు. ఆ ఇంటికి వెళ్ళి అన్నం తింటేనే పరమేశ్వరుడు యొక్క కడుపు నిండిందండి. ఏం చేశాడండి? కేవలం భక్తితో ఆయన ఉన్నాడని ఒక శ్లోకంలో ఒక చిన్నది పట్టుకొని ధరించిపోయాడు. భగవత్ సాక్షాత్కారం, అది భక్తి. అలా ఉండాలి భక్తి. ఆ భక్తికి భగవంతుడే దిగి వచ్చేస్తాడు. అలాంటిది ఇంకో అద్భుతం ఆయన జీవితంలోనే జరిగింది. ఆయన ఉన్న పక్క గ్రామంలో శివాలయంలోని చిన్న పాప ఒక పుష్పం పట్టుకొని వెళ్ళింది, చాలా చిన్నది. ఆ పుష్పం లింగం మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, అందట్లేదు. పాప ఏడ్చి, శివ నువ్వు నాకు అందటం లేదు, నేను ఎలా పుష్పాన్ని పెట్టగలను? భక్తికి భగవంతుడు పరవశించిపోతాడండి. శివుడు ఇంకా వేరే లోకిపోయాడు. ఆ పాప పుష్పం వెయ్యాలని పరమేశ్వరుడు తల వంచాడు. అంటే లింగం వంగింది. లింగం వంగిన చిన్నపిల్ల తనకేం తెలీదు, ఆనందంతో చప్పట్లు కొట్టి ఆ పువ్వు వేసి అక్కడ ఆడుకొని వెళ్ళిపోయింది. అక్కడ గుళ్ళో ఉన్న ఎన్నో లింగాల్లో ఇదొక లింగం. ఈ లింగం ఎప్పుడు వంగిందో లోపల ఉన్న గర్భగుడిలో లింగం వంగిపోయింది. భగవంతుడు అంతా ఉన్నట్టే కదా, ఇక్కడ ఉంటే అక్కడ ఉంది. తర్వాత రోజు పంతులు వచ్చి చూసేసరికి ఆచార్యుడు, లింగం ఇదేంటిది అపచారం, లింగం పక్కకు వంగిపోయినది, ఇప్పుడు దాన్ని స్ట్రైట్గా చెయ్యాలి. అప్పుడు ఏనుగులు తీసుకొచ్చి గొలుసులు వేసి లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయి కానీ లింగం మాత్రం రావట్లేదు. తిన్నంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయం ఏంటి ఎవరి ద్వారా తెలిసింది? తెలియగానే బోరున ఏడ్చాడట. అయ్యో నా స్వామి కంఠం ఎంత నలిగిపోతుందో, వీళ్ళు గొలుసులు వేసి లాగేస్తున్నారని ఉన్న చోట నుంచి తిండి తాగిన నీళ్ళు తాగిన ఆలోచించలో పరిగెట్టాడు. గుళ్ళో పరిగెట్టి వెళ్ళి స్వామిని చూశాడు. అయ్యో స్వామి నీ కంఠం ఎంత ఉరిచిపోయిందో, నీకు వద్దు ఈ శిక్ష, నీ శిక్ష నేను అనుభవిస్తానని ఆయన మెడలో ఉన్న గొలుసు పరమేశ్వరుడికి వేసి ఆ గొలుసుతో లాగాడు. అంటే ఈయన గొలుసు నా మెడ కట్ అయిపోయి కానీ నీకేమీ అవ్వకూడదు అని చెప్పి ఈయన బుద్ధి ఈయన రాపిడి అవుతుందని లాగితే, ఈయన లాగిన దానికి వంగి ఉన్న లింగం తిన్నంగా అయిపోయింది. అంటే ఆయన భక్తికి పరమేశ్వరుడు ఏ భక్తికి అయితే వంగాడో ఆ భక్తికే మళ్ళీ ఆయన నిలబడిపోయాడు. భక్తి అంటే అది. అంటే ఆయన గుగ్గిడం పళయ నాయనారు యొక్క అద్భుత చరిత్ర. 63 నాయనార్లు, ఒక నాయనార్దే ఇంత అద్భుతమైన చరిత్ర. అంటే చూడండి ఎంతమంది, వాళ్ళందరూ ఎలా తరించిపోయారు. కేవలం భక్తి ఏం చేయలేదు. భక్తిలో కూడా సమాధి స్థితికి పోవచ్చు. ఉన్నాడని నీవు నమ్మితే, భగవంతుడు ఉన్నాడని నీకు ఆ నమ్మకం, కేవలం గుగ్గిలో పొగ వేసి సమాధి. ఇది అసలు ఆయన జీవితంలో డబ్బు సంపాదించాడండి. జీవితం అంతా దానికోసమే కేవలం జీవితం అంతా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం. కేవలం సుగంధం, పరమేశ్వరుడు వచ్చే ముందు సుగంధం ఎంత వాసన వస్తుంది, ఆ వాసన అనుభూతి చెందాలి నేను అని అనుకున్నాడు. నిజంగా అనుభూతి చెంది సాక్షాత్కారం పొందిస్తాడు. మన లక్ష్యం అలా ఉండాలి. భగవంతుడిని చేరుకోవడమే మన లక్ష్యం. అంటే భక్తి ఏ విధంగా ఉండాలి చూడండి. భగవంతుడిని చేరాలి, అంత భక్తి ఉంటేనే మనం భగవంతుడిని చేరుకోవాలి. జయగురు శివానందరి 50వ శ్లోకార్థం. సాయం సమయాన తాండవ నృత్యంతో విజృంభించేది, వేదాలకు శిరస్సులైన ఉపనిషత్తుల్లో వర్ణింపబడినది, ప్రేమతో కూడిన బ్రహ్మాంబాదేవిచే మనోహరమైనది, ఎల్లప్పుడూ సాధు సన్యాసుల చేత శోభించుచున్నట్టిది, వాసికి పూర్ణంగా కలిగినట్టిది, సమస్త దేవతల చేత పూజింపదగినట్టిది, సత్వగుణము చేత ప్రకటితమైనట్టిది, పార్వతీదేవి చేత ఆలింగనం చేసుకోబడినది అయిన శ్రీశైల మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవిస్తున్నాను అని పరమేశ్వరుడికి మనం చెప్తాం. సర్వదర్శనం అద్వైత సిద్ధి అనేసి ఆదిశంకరాచార్యులు గారు
श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायः अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः श्रीभगवान् उवाच दुःखेश्वर विघ्नहरः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थिरधीर्मुनिरुच्यते। दुःखेश्वर विघ्नहरः అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఇంకా చెప్తున్నారు స్వామి. దుఃఖములకు కృంగిపోని వాడు, సరే బాగా అబ్జర్వ్ చేయండి. దుఃఖములకు కృంగిపోని వాడు, సుఖములకు కృంగిపోని వాడు, ఆసక్తిని భయ క్రోధములను వీడినవాడు, ఆయనకి మరణశీలుడు స్థితప్రజ్ఞుడు అనబడునని తెలుసుకోవాడు. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తారు. అయితే దుఃఖము సుఖము మనకి ఎక్కడి నుంచి పుట్టుకు వస్తున్నాయి మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కోరిక వల్ల. కోరుకుంటే తీరితే కొనుక్కోవచ్చు, తిరగకపోతే కొనుక్కోవచ్చు. మరి ఈ రెండు ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? కోరిక నుంచి కలుగుతున్నాయి. అయితే ఒక ఆయన అంటారు, నేను సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోతాను కానీ దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోను అన్నాడు. అంటే అజ్ఞానంతో కూడుకున్న మాటలు. ఒక బాల్ గోడ వేసుకొడితే తిరిగి రాకుండా మంది కదా, అలాగే కొనుక్కోయేవాడు కృంగిపోతాడు కూడా. అయితే చిన్న కథ చెప్తాడు. ఒక వ్యాపారి ఉన్నాడండి, ఒక షావుకారు వ్యాపారి. ఆయన కోటిస్తున్నాడు. అయితే ఆయన ఒక నౌకలో వెళ్ళి వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు. ఆయన ఎక్కడికో దూరడానికి నౌకలో వెళ్ళేవాడు. అయితే ఆయన ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పెద్దవాడు అయ్యాక కొడుకు బాధ్యత నాకు చెప్పాడు. నాకు నౌకలో వెళ్ళి వ్యాపారం చేయి అని చెప్పాడు. అయితే నౌకలో ఆయన పంపిస్తాడు. కొడుకు పంపించిన తర్వాత 2 రోజుల తర్వాత కొంతమంది వచ్చి ఈ అబ్బాయి వెళ్ళినటువంటి నౌక మునిగిపోయింది అని ఈ షావుకారు చెప్తారు. చెప్తే ఆయన ఒకసారి కళ్ళు మూసుకొని ఇలా కళ్ళు మూసుకొని భగవద్ అనుగ్రహం అంటారు. ఏంటి కొడుకు చనిపోయిన చెప్పిన ముందు వాళ్ళుకొని ఏడవాలి కదా, ఏడవాలి భగవద్ అనుగ్రహం అన్నాడు ఏంటి అనుకుంటారు. సరే వాళ్ళందరూ కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక మరుసటి రోజు వచ్చి మీ అబ్బాయి వెళ్ళిన నవ్వుకు మునిగిపోలేదండి, ఇంకోలేదో మునిగిపోయింది, భగవద్ అనుగ్రహం అంటాడు ఆయన కళ్ళు మూసుకొని. ఇదేంటయ్యా నవ్వు మునిగిపోయింది, రోజు చనిపోయాడన్నా భగవద్ అనుగ్రహం అంటున్నావు, కొడుకు బ్రతికే ఉన్నాడన్నా భగవద్ అనుగ్రహం అంటున్నావు ఏంటి అంటే, అప్పుడు ఆయన చెప్పారంట, నా కొడుకు చనిపోయాడు అనే విషయం తెలిసిన నా మనసుకు ఎటువంటి వికారం అంటలేదు, అదే భగవద్ అనుగ్రహం. ఆ వికారం అంటకపోవడమే భగవద్ అనుగ్రహం. అయితే నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని నాకు తెలిసినప్పుడు ఇది భగవద్ అనుగ్రహమే అన్నారు కదా. అంటే మళ్ళీ కూడా మనసుకి ఏ వికారం అంటలేదు. ఈ రెండు కూడా ఆయనకి మనసుకి ఎటువంటి వికారాలు కల్పించలేదు. ఇదే భగవద్ అనుగ్రహం అంటే. అంతేగాని ఎవరు కొడుకు తీరిపోయినంత మాత్రం భగవంతుడు అనుగ్రహించాడు కాదు. కష్టాన్నైనా సుఖాన్నైనా కలుపుకునే శక్తి ఎవరైతే పొందుతారో వాళ్ళు భగవద్ అనుగ్రహాన్ని పొందినట్లు.
అయితే ఇక్కడ కష్టాలు వచ్చినప్పుడు వామో నాకు కష్టాలు వచ్చేసాయి, దేవుడా ఏంటి కష్టాలు, నాకే ఎందుకు ఈ కష్టాలు ఒక విషయం గుర్తుపెట్టుకొని మన కష్టాన్నైనా సుఖాన్నైనా ఇచ్చే అసలు అసలు ఇది దేవుడు లేదు. అది దేవుడు బాధ్యతే కాదు. మనం అంటాం దేవుడా ఏంటి కష్టాలు, కానీ దేవుడికి ఏ సంబంధం లేదు. మన కష్టాలకైనా మన సుఖాలకైనా కారణం ఎవరు? మనమే. ఎందుకు మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు మన కష్టాలు అనుభవిస్తున్నామంటే పూర్వ జన్మలో చేసుకున్న పాప కర్మలే, ఇంకేమి దేవుడికి సంబంధమే లేదు. ఇప్పుడు సుఖంగా ఉన్నామంటే పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలం. కాబట్టి కష్టాన్నైనా సుఖాన్నైనా అంటే పట్టుకునే శక్తి ఎవరైతే పొందుతారో అది భగవద్ అనుగ్రహం. భగవంతుడు యందు అపారమైన భక్తి. అంటే భక్తుడు అంటే ఎవరో తెలుసా? భక్తుడు అంటే ఎన్ని కష్టాలు మనకు వచ్చినా భగవంతుని యందు విశ్వాసాన్ని ఎవరైతే విడిచిపెట్టకుండా ఉంటారో వాళ్ళు నిజమైన భక్తుడు. ఇప్పుడు ఆ ఇష్టం మనం ఉన్నామో లేదో ఒకసారి మనం టెస్ట్ చేస్తాం. అయితే నెక్స్ట్ ఏం చెప్పారు? ఆసక్తి భయక్రోధములను వీడిన వాడును అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడు అనబడును అన్నారు. అయితే మనకు ఆసక్తి ఉందా లేదా? విషయాలు ఉంది, మనం వస్తున్నాం. ఆసక్తి అయితే ఉంది, ఏది పోలేదు. భయం పోలేదు, ఉంది. ఏమో ఏం జరిగిపోతుందో, ఏమవుతుందో, ఎలా అవుతుందో అనే భయం అది కూడా ఉంది. క్రోధం అంటే మన ఉన్న వాళ్ళ మీద తక్కువ పోవాలి, అది ఉందని చెప్తుంది. ఏది పోలేదు. అయితే కృష్ణ భగవానుడు ఏం చెప్పారు? వీటినన్నిటినీ త్యజించిన వాడు శ్రేష్ఠుడు అని చెప్తారు. కాబట్టి మనం శ్రేష్ఠుడు ప్లేస్లోకి వెళ్ళాలంటే ఈ రోజు నుంచి మనం కృష్ణ భగవానుడు ఏం చెప్తారో నెమ్మదిగా ఆచరించే ప్రయత్నం ఈ రోజు నుంచి సర్వం కృష్ణ కృష్ణో యత్ర యోద్ధో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్బుధిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరులను శ్రీకృష్ణుడైన ధనుర్ధారైన అర్జునుడు సంపదలు సర్వవిజయములు సకల ఐశ్వర్యములు సుస్థిరమైన రీతిలో ఉందని నిశ్చితము నా అభిప్రాయం. అంజాయిని విశ్వాసంతో విద్య